నమస్తే మై డియర్ ఆస్పిరెంట్స్, ద స్పారో ఛానల్కి స్వాగతం. నా పేరు రమేష్. ఇవాళ మన టాపిక్ 100కు 200% గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ అయ్యే స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ ఫాలో అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ని మీరు ఏదో బార్డర్ మార్క్స్ తోటి కాదండి, కట్ ఆఫ్ కంటే 5 నుంచి 10 మార్కులు ఎక్కువ స్కోర్ తోటే క్లియర్ చేస్తారు. అండ్ వీడియో చివరి వరకు చూస్తే మీకు 100% కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా. మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫస్ట్ టైం ఎప్పుడు కండక్ట్ చేశారండి? అక్టోబర్ 2022లో పేపర్ లీక్ అయిందని తెలిసిన తర్వాత మళ్ళీ రీకండక్ట్ చేశారు, అది జూన్ 2023లో. దీంట్లో ఫస్ట్ టైం ప్రిలిమ్స్ కండక్ట్ చేసినప్పుడు కొంతమంది ఆస్పిరెంట్స్ కి క్లియర్ అయింది, కొంతమందికి అవ్వలేదు. అయితే సెకండ్ టైం కండక్ట్ చేసినప్పుడు ఫస్ట్ టైం క్లియర్ అయిన వాళ్ళు చాలా మంది, నా ఫ్రెండ్స్లే కొంతమంది ఉన్నారు, వాళ్ళకు కూడా సెకండ్ టైం ప్రిలిమ్స్ వస్తుందో రాదో అన్న ఒక డైలమాలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే బార్డర్ మార్కులు దగ్గరలో ఉండి, అంటే రిజల్ట్ పెట్టలేదు, ఓన్లీ ఫైనల్ కి పెట్టారు కాబట్టి మన కట్ ఆఫ్ మార్క్స్ ఎగ్జాక్ట్ తెలియదు కాబట్టి వస్తుందో రాదో అన్న డైలమాలో చాలా మంది ఉన్నారు. ఆ టైంలో చాలా మంది ఆస్పిరెంట్స్ బార్డర్లో ఉన్న వాళ్ళు టైం వేస్ట్ చేసుకున్నారు. మెయిన్స్ కి చదవాలా వద్దా, క్లియర్ అవుతుందా లేదా, గ్రూప్ 2కి చదవాలా, ఇట్లా నెంబర్ ఆఫ్ డౌట్స్ ఉండే. అయితే ఇప్పుడు ఈ స్ట్రాటజీ ఫాలో అయితే, ఇప్పుడు నేను చెప్పబోయే స్ట్రాటజీ ఫాలో అయితే అటువంటి డైలమా ఏమి ఉండదండి. 100కు 200% పక్కా గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది. మీరు ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రిలిమ్స్ రాసిన నెక్స్ట్ డే నుంచే మీరు మెయిన్స్ కి ప్రిపేర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే మనం ఒకసారి టాపిక్ లోకి వెళ్తే, మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ సిలబస్ లో చూస్తే మనకు 13 సబ్జెక్ట్స్ 13 టాపిక్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. ఒకసారి నేను స్పీడ్గా చెప్తా. కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్, వరల్డ్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్లస్ ఈవెంట్స్, జనరల్ సైన్స్ విత్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ విత్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎకానమీ, జాగ్రఫీ ఆఫ్ వరల్డ్, ఇండియా అండ్ రీజనల్, హిస్టరీ, కల్చర్ ఆఫ్ ఇండియా, పాలిటీ, గవర్నెన్స్, తెలంగాణ హిస్టరీ, పాలసీస్ ఆఫ్ తెలంగాణ, సోషల్ ఎక్స్క్లూజన్, లాజికల్ రీజనింగ్. ఈ 13 టాపిక్స్ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్టయితే, ప్రీవియస్ గా జరిగిన 2 ప్రిలిమ్స్ పేపర్స్ గ్రూప్ 1 ఉన్నాయి కదా, 2 టైమ్స్ కండక్ట్ చేసి అవి 2 పేపర్లు పక్క పక్కన పెట్టుకొని మీరు ఒకసారి అన్ని వెయిటేజ్ అబ్జర్వ్ చేసినట్టయితే, ఈ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, జనరల్ సైన్స్ విత్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మనకు 45 నుంచి 50 క్వశ్చన్స్ కవర్ అయినాయండి. 2 ప్రిలిమ్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తే 45 నుంచి 50 క్వశ్చన్స్ కవర్ అయినాయండి. కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్ నుంచి 20 నుంచి 25 క్వశ్చన్స్ వచ్చినాయి 2 ప్రిలిమ్స్ లో. ఈ జనరల్ సైన్స్ విత్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి కూడా 20 నుంచి 25 క్వశ్చన్స్ వచ్చినాయి. ఈ మూడింటిని యావరేజ్ తీసుకుంటే మనకు 45 నుంచి 50 క్వశ్చన్స్ కవర్ అయినవి. తర్వాత 4th టాపిక్ ఒకసారి చూడండి, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ విత్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ లో ఎన్విరాన్మెంట్ మీద ఉన్న బేసిక్స్ అడగట్లేదండి. ఎకాలజీ అంటే ఏంటి, ఫుడ్ చైన్ అంటే ఏంటి, ఫుడ్ వెబ్ అంటే ఏంటి, ఎకోటర్న్ అంటే ఏంటి, ఇటువంటి బేసిక్స్ అడగట్లేదు. ఎట్లా అడుగుతున్నాడు? సైక్లోన్స్ గురించి, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, ప్యారిస్ అగ్రిమెంట్, ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే ఇష్యూస్ గురించి, డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కాబట్టి ఇవి స్టాటిక్ కంటే డైనమిక్ పోర్షన్ నుంచి అడుగుతున్నాడు. కాబట్టి ఇవి కరెంట్ అఫైర్స్ కి, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి, ఈ జనరల్ సైన్స్ కి లింక్ చేసుకొని చదివితే మనం మాక్సిమం క్వశ్చన్స్ కవర్ చేయొచ్చు. ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కూడా 2 టైమ్స్ కండక్ట్ చేసిన ప్రిలిమ్స్ లో 10 మార్క్స్ వరకు కవర్ అయినాయి యావరేజ్ గా. సో మనం ఈ 4 టాపిక్స్ లింక్ చేసుకొని చదివితే ఒకదానికి ఒకటి లింక్ ఉంది. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ప్లస్ డిజాస్టర్ మేనేజ్మెంట్, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, జిఎస్ విత్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఒకదానికి ఒకటి లింక్ ఉంది. కాబట్టి 4 టాపిక్స్ మనం కంబైన్డ్ గా చదివితే యావరేజ్ గా 60 క్వశ్చన్స్ మనకు కవర్ అయిపోతవి. దీనికి అడిషన్ గా లాజికల్ రీజనింగ్ నుంచి ఫస్ట్ టైం కండక్ట్ చేసిన ప్రిలిమ్స్ లో 23 క్వశ్చన్స్ వచ్చినాయి, సెకండ్ టైం కండక్ట్ చేసిన ప్రిలిమ్స్ లో 20 క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఈసారి కూడా మనం అట్లీస్ట్ 20 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ 5 టాపిక్స్ నుంచి 13, 1, 2, 3, 4 నుంచి మనము యావరేజ్ గా 80+ క్వశ్చన్స్ మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాంతో ఇంకో ఈజీ సబ్జెక్ట్ ఏంటి, పాలిటీ అండ్ గవర్నెన్స్ నుంచి కూడా 15 to 20 క్వశ్చన్స్ కవర్ అయినాయి. కాబట్టి ఈ సబ్జెక్ట్ కూడా చదవాలి. అండ్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ కూడా బడ్జెట్, సర్వే, కరెంట్ అఫైర్స్ కి లింక్ ఉంటుంది. కాబట్టి దీని నుంచి 4 to 5 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నవి. 3 to 5 అయితే పక్కా వస్తాయి. సో ఇవన్నీ టాపిక్స్, ఈ 7 టాపిక్స్ చదివితే మనకు అరౌండ్ 100 క్వశ్చన్స్ కవర్ అవుతవి. అంటే రిమైనింగ్ 50 క్వశ్చన్స్ ఆర్ 45 to 50 క్వశ్చన్స్ ఈ రిమైనింగ్ 6 టాపిక్స్ లో ఉన్నవి. కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో మనకి ఎంత టైం ఉంది? ఓన్లీ 3 months ఉంది. 3 months లో యావరేజ్ గా 2 months టైం మనము ఈ 7 సబ్జెక్ట్స్ కి 100+ క్వశ్చన్స్ కవర్ అయ్యే 7 సబ్జెక్ట్స్ కి మనం 2 months ప్రొవైడ్ చేయాలి. ఇంకో 30 days ఈ రిమైనింగ్ 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, 45 to 50 క్వశ్చన్స్ కవర్ అయ్యే సబ్జెక్ట్స్, వాటికి ప్రొవైడ్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే మనము కట్ ఆఫ్ కంటే 5 నుంచి 10 మార్కులు పక్కా వచ్చే ఛాన్సెస్ ఉన్నవి. 100% మీ ప్రిలిమ్స్ క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నవి. దానికి ఇంకో 2 కండిషన్స్ ఉన్నాయండి. ఆ 2 కండిషన్స్ ఫాలో అయితేనే ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది. ఆ కండిషన్ ఏంటంటే, ఫస్ట్ కండిషన్, యువర్ క్వశ్చన్స్ యువర్ ఆన్సర్స్. అంటే
ఇప్పుడు నువ్వు చదివిన టాపిక్ నుంచి నీకు తెలిసిన క్వశ్చన్ వచ్చినప్పుడు కూడా నువ్వు కంగారులో తొందరపడి రాంగ్ ఆన్సర్ పెట్టినావు అనుకోండి, రేస్లో నువ్వు వెనుకబడిపోతావు. అట్లా చేయొద్దు. చాలా మంది టెన్షన్లో తప్పు పెడతారు. అట్లా కావద్దు అంటే నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసి ఉండాలి, టెస్ట్ సిరీస్ రాయండి. ఇంకొకటి కండిషన్ 2, పేపర్ టఫ్ వచ్చినప్పుడు టెన్షన్ పడొద్దు. పేపర్ టఫ్ వచ్చినప్పుడు టెన్షన్ పడితే మనకు వచ్చిన ఆన్సర్స్ అన్ని పోతాయి. పేపర్ టఫ్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసి 5 to 8 minutes టైము ఎక్కడెక్కడ ఈజీ క్వశ్చన్స్ వచ్చినాయి, ఎక్కడెక్కడ మనం చదివిన టాపిక్స్ కవర్ అయిన క్వశ్చన్స్ వచ్చినాయో చూసుకొని వీటిని ఫస్ట్ సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. దాంతో మనకు కాన్ఫిడెన్స్ వస్తే తర్వాత రాని క్వశ్చన్స్ కూడా మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే పేపర్ ఎంత టఫ్ వచ్చినా 100లో అట్లీస్ట్ 40 క్వశ్చన్స్, 100 క్వశ్చన్స్లో అట్లీస్ట్ 40 క్వశ్చన్స్ ఈజీయే ఉంటాయి. కావాలంటే మీరు ప్రీవియస్ జరిగిన యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్స్ చూడండి, 2 సార్లు కండక్ట్ చేసిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ చూడండి, ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ చూడండి. అట్లీస్ట్ 100లో 40 అంటే 150లో 55 to 60 ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ మాత్రం మనము రాంగ్ పెట్టద్దు. వాటిని మనం కరెక్ట్గా స్టడీ చేసి మనం కరెక్ట్ ఆన్సర్ పెట్టినట్టయితే రేస్లో అందరికంటే ముందుంటాము. ఇవి టెస్ట్ సిరీస్లు రాసిన కొద్దీ మనకు అలవాటు అవుతుంటుంది. మనం ఇదంతా చేసినా కూడా మన స్కోరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ కట్ ఆఫ్స్ చూస్తుంటే అందరు 70-75 మధ్యలో ఉంటుంది అనుకున్నారు. దానికంటే తక్కువ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు అంత వర్కౌట్ చేసిన మంచి స్ట్రాటజీ ఫాలో దీనికి మంచి స్కోర్ వచ్చే టాపిక్స్కి 2 months, లీస్ట్ స్కోర్ వచ్చే టాపిక్కి 1 month పెట్టిన తర్వాత కూడా మనకు స్కోర్ తక్కువ వచ్చింది అనుకోండి, రిమైనింగ్ క్యాండిడేట్స్కి మీకంటే తక్కువనే వస్తుంది. మీరు చేసిన స్ట్రాటజీయే కరెక్ట్ ఉంది కాబట్టి మీకు వచ్చిన మార్క్సే కట్ ఆఫ్ మార్క్స్ అవుతుంది, మీకు పక్కా క్లియర్ అవుతుంది. సో ఈ స్ట్రాటజీ ఫాలో అయితే మీకు ప్రిలిమ్స్ ఈజీగా క్లియర్ అవుతుంది. మెయిన్స్కి మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ప్రిపరేషన్ కొనసాగించవచ్చు. వీలైనంత ఎక్కువ మందికి వీడియోని షేర్ చేయండి. టార్గెటెడ్ ఆస్పిరెంట్స్కి ఇది రీచ్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ అందరికీ. నా ఇన్స్టాగ్రామ్ మరియు టెలిగ్రామ్ లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. నేను రీసెంట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే దాంట్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.